సప్త స్వరాలను పలికించే సంగీత సాధనం వీణ. మనసు పులకింపజేసే రాగాలను నాదాలను అలవోకగా స్వరపరిచేది వీణే. వినసొంపైన సంగీతం వీణుల విందును అందిస్తోంది వీణ. అలాంటి వీణ సంగీత విద్వాంసుల సాధకులకు చేతిలో ఉంటే రాగాలు అలల్లా సాగిపోతాయి. అలాంటి రాగాల సంగీత ప్రవాహానికి విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ ప్రసిద్ధి. భౌగోళికంగా ప్రపంచ గుర్తింపు పొందిన ఈ వీణకున్న పేరు ప్రఖ్యాతి మరే వీణకు లేదని సంగీత కళాకారులు ఘంటాపదంగా చెప్తారు. అంతటి పేరొందిన బొబ్బిలి వీణ తాజాగా కేంద్రం ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలోనూ జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ తయారీలకే సొంతమనేలా ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో బొబ్బిలి వీణ చారిత్రక నేపథ్యం, దాని ప్రత్యేకతలు, ఇప్పటి వరకు దక్కిన పురస్కారాలు, తయారీ విధానం తదితరాలను సవివరంగా తెలిపే కథనమే ఇది. సుమధుర రాగాలను పలికించే వీణల తయారీకి విజయనగరం జిల్లా బొబ్బిలి పుట్టినిల్లు. ఇక్కడ వీణలంటే సంగీత ప్రియులకు అభిమానులకు ఎనలేని గౌరవం. ఎందుకంటే శృతి మించకుండా అలలాగా సాగిపోయే రాగాలు సంగీత విద్వాంసానికి ప్రత్యేకత ఈ వీణలు. 3 శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి వీణ ప్రగతి రాగం ఆలపిస్తూనే ఉంది. బొబ్బిలి కోటలో వీణ మీటితే ఢిల్లీ కోటలో ధ్వనించింది. దేశ విదేశాల్లో ఈ వాయిద్య పరికరం ప్రాచుర్యం పొందింది. ఈ వీణ విలక్షణ స్వరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిఓపి కింద కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్రంలో 7 జిల్లాల నుంచి ఎంపికైన వాటిల్లో ఇదొకటి. ఈ మేరకు ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలెక్టర్ అంబేద్కర్ అందుకున్నారు. For Vizianagaram, the award will be received by Shri B.R. Ambedkar, Collector and District Magistrate. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద అవార్డు వచ్చింది. ఆ అవార్డు రావడం మా కళాకారులందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా హర్షణీయంగా ఉంది, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మా వీణ ఇంతవరకు కూడా రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం మాకు మా కళాకారులకి అదో గొప్ప వరంలాగా మేము భావిస్తున్నాం. విజయనగరం జిల్లా ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తింపు పొందిన బొబ్బిలి వీణది ఏళ్లనాటి చరిత్ర. బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి వడ్రంగులు 250 ఏళ్లుగా వీణలు తయారు చేస్తున్నారు. వీణ తయారీని పరిశీలిస్తే దీనిని కేవలం పనస కలపతోనే చేస్తారు. పనస కలపతో చేస్తేనే రాగం మృదువుగా వస్తుందని దాన్ని వినియోగిస్తారు. దాంతోపాటు ఏకండి వీణ తయారీకి బొబ్బిలి ప్రత్యేకం. వీణల తయారీకి వినియోగించే పనస కలపను అటవీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు. తయారీకి వినియోగించే మైనం, పాలిష్, తీగలు, లక్క ముంబై నుంచి దిగుమతవుతుంది. ఇక్కడ తయారయ్యే వాటిల్లో నెమలి, ప్లెయిన్ వీణలు డిమాండ్ ఎక్కువ. మృదంగం, తంబురా, డోలు సన్నాయి, వీడియోలిన్, స్వరమండలి అమ్ముడవుతాయి. సాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనే వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, సంస్కృతి, వినోద కార్యక్రమాల్లో బహుమతులుగాను ప్రదానం చేస్తుంటారు. ఇతర ప్రాంతాల్లోనూ స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయిస్తారు. బొబ్బిలి వీణల్లో కానుకలుగా అందించే వీణలకు మంచి గిరాకీ ఉంది. వీణ పరిమాణాలను బట్టి 5 నుంచి 40 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన 200 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. బొబ్బిలి వీణ ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అవార్డులు పొందింది ఈ వీణ. ఎందుచేతనంటే ఇక్కడ వీణ ప్రత్యేకంగా ఏకండి వీణ తయారు చేయడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యత. ఏకండి వీణ ఎక్కడ కూడా జరుగుతుంది. బహుశా మీ కర్ణాటకలో జరిగేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్, తంజావూరు ఇన్స్ట్రుమెంట్ కూడా మనంత వీణ సరిగమలు పలికించలేదు. సరిగమలు పలికించాలి, సప్తస్వరాలు నీట్గా రావాలంటే బొబ్బిలి వీణకు మాత్రమే సాధ్యం, కానీ ఇంకో దానికి సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ఆ రాగాలు పరికించాలంటే మంచి కర్ర ఉండాలి. ఏ కర్రతో పెడితే కర్రతో చేయడం వీలు లేదు. పనస కర్రతో బాగా ఈ రాగాలు వస్తాయి, సప్తస్వరాలు కూడా బాగా పలుకుతాయని చెప్పి మనకి పనస కర్రతోటేమో ఈ వీణలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ మనకి వీణలకి ఎంత ఆసక్తి అంటే పై రాష్ట్రాలకి అమ్ముడవుతున్నాయి. ఒక 22 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 25 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి మేము బొంబాయికి వీణ పంపించాం మా ద్వారా. అప్పుడు ఆ వీణ 16,000 ఉండేది, ఇప్పుడు 32,000 ఉంటుంది అంటున్నారు. నేను బొబ్బిల్లో పుట్టినందుకు నా ఫ్రెండ్స్, నా బంధువులు, మా అక్కలు, బావలు అందరూ కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ పదవి విరమణ అయినా సరే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలైనా సరే, ఒరే మాకు 2 వీణలు కావాలి, 3 వీణలు కావాలని చెప్పి బొబ్బిలి నుంచి ప్రత్యేకంగా
నాకు చెప్పి పార్సిల్ చేయించుకొని వెళ్ళేవారు. ప్రభుత్వం కూడా దీనికి బొబ్బుల్లో ఈ గొల్లపల్లిలోగా ఈ కేంద్రానికి మరిన్ని ప్రోత్సాహాలు ప్రకటించి ఎక్కువగా బొబ్బులి వీణలో వచ్చేటట్టుగా ఆ కళాకారులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని బొబ్బులి వాసిగా నేను కోరుతున్నాను. దేశవ్యాప్తంగా ప్రత్యేకత కలిగిన బొబ్బిలి వీణకు గతంలో పోస్టల్ కవర్ను తపాలా శాఖ ప్రవేశపెట్టింది. ఢిల్లీలో జరిగిన G20 సదస్సు, విశాఖ గ్లోబల్ సమ్మిట్లో ఈ వీణరాగం శ్రోతలకు ఆహ్లాదం పంచింది. బొబ్బిలి వీణకు 7 ఏళ్ల క్రితం భౌగోళిక గుర్తింపు దక్కింది. అంతేనా, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు బొబ్బిలి వీణను చూసి మురిసిపోయారు. తయారీదారుల సంఘం అధ్యక్షుడు సర్వసిద్ధి వెంకటరమణను వైట్ హౌస్ కు ఆహ్వానించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ 1980లో మా నాన్నగారైన సర్వసిద్ధి వీరన్ గారికి జాతీయ బహుమతి వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. భారత రాష్ట్రపతి గారైన గౌరవనీయులైన నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ తర్వాత మా ఇద్దరు కజిన్ బ్రదర్స్కి స్టేట్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత పోస్టల్ స్టాంప్ వచ్చింది. ఆ తర్వాత 2011లో ఈ నేషనల్ అవార్డు రావడం 80లో రావడం చూసి 2011లో మెడ్రాస్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ వారు పేటెంట్ రైట్ ఇచ్చారు. అది చూసి ఏటి నేషనల్ అవార్డు వచ్చింది ఈ వీణకి, ఇంత దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏటే అని విశదీకరించి దానికి అప్పుడు 2011లో పేటెంట్ రైట్ ఇచ్చారు. పేటెంట్ భౌగోళిక గుర్తింపు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అలాగా మాకు కొంత అప్పుడు అది ఇవ్వడం మాకు చాలా సంతోషదాయకంగా అయ్యింది. ఎందుకంటే పేటెంట్ రైట్ మా వృత్తిని ఇంకొకడు కాపీ కొట్టకున్నా మా వృత్తి మేమే చేసుకున్నట్టుగా మాకు ఒక ధైర్యం, వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. రెండోది ఆ తర్వాత ఈరోజు బిల్ క్లింటన్ గారు వీణ చూసి అమెరికాకి ఆహ్వానించారు. కానీ కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం. అది పక్కన పెట్టండి. కళలకి ఏదైతే బేస్ ఉంటుందో ఒక సంగీతానికి, అటువంటి పరికరం బొబ్బిలి ప్రాంతం నుంచి లభ్యం అవడం, అది అనతి కాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందడం, దానికి మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేయవలసింది నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు అమెరికా తాలూకా అధ్యక్షుడు అయినట్టు బిల్ క్లింటన్ గారు రావడం, ఆయనకి ఇది బహుమతిగా ఇవ్వడంతోనే ప్రాచుర్యంలోకి వచ్చిందని ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా గర్విస్తుంటారు. ఇదిలా ఉంటే వీణ తయారీకి అవసరమైన ముడిసరుకు స్థానికంగా అందుబాటులో లేదు. దీంతో ఒడిషా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దూరాభారంతో తయారీ ఖర్చు పెరుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో పనస చెట్లు పెంచాలని, కలప డిపో ఏర్పాటు చేసి రాయితీపై సరఫరా చేయాలని కళాకారులు ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. అయినా గతంలో స్పందన ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం పనస చెట్ల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా పనస చెట్ల పెంపకం చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లెల్లోని చెరువు గట్లపై అధికారులు వీటి పెంపకం చేపట్టారు. అయితే ఇప్పుడు కలప దొరకటం కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి గవర్నమెంట్ మాకు సబ్సిడీ ద్వారాగా మాకు కలప ఏమైనా ఇస్తే కొద్దిగా అందుబాటులో ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ మాకు ఈ లోన్లు మామూలుగా డైరెక్ట్ లోన్లు ఇచ్చారు, కానీ కొంతమంది కట్టలేకపోయాం, కొంతమంది కట్టాం. సబ్సిడీ లోన్లు ఇచ్చినాయి, మాకు కొంత మెరుగ్గా ఉంటుంది. ఇవన్నీ మీరు మీడియా వాళ్ళు కొద్దిగా గుర్తించి గవర్నమెంట్కి తెలియపరిస్తే మాకు బతుకులు బాగుంటాయి. బొబ్బిలి వీణ కలప విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనస మొక్కల పెంపకం చేపట్టినా అవి కోతకొచ్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ఈ పరిశ్రమపై ఆధారపడిన వందలాది కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పనస కలపను రాయితీపై అందుబాటులోకి తీసుకురావాలని తయారీదారులు కోరుతున్నారు. అదేవిధంగా ఆర్థిక సహకారం అందించాలని విన్నవిస్తున్నారు. ఆ కలప అందుబాటు చేయాలంటే ప్రభుత్వం వారు ఎక్కడి నుంచైనా డిపోలు పెట్టేసి మాకు అందించగలిగితే మంచిది. ఎందుకంటే చెట్లు కూడా మాకు చుట్టుపక్కల అక్కడ చూసినా అంత వయసున్న చెట్లు కూడా లేవండి, చిన్న చిన్న మొక్కలే కొట్టేస్తున్నారండి. మాకు ఒక పెద్ద వీణ చేయాలి అనుకుంటే సుమారు ఒక 15,000 రూపాయలు కలప అవుతుందండి. అందులో ఆ వీణ 35,000కి అమ్ముతున్నాం. అయితే కలప 15,000 పోతే మిగిలింది అంతా ఒక 5,000 రూపాయలు మెటీరియల్, పాలిష్ అవన్నీ తీగలు అన్నీ కలిపి అవుతాయి. అయితే మిగిలింది ఆ నెల రోజుల పనికి మనిషికి 15,000 వస్తుందండి. వీణలు తయారీనే వృత్తిగా భావించిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటే డిమాండ్కు తగ్గట్లుగా వీణలు తయారు చేయగలుగుతారు. వీణ తయారీలోనూ అధునాతన విధానాలపై శిక్షణ అందిస్తే మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బొబ్బిలి వీణ తయారీ కళాకారులు కోరుతున్నారు.
ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక ఫోర్సల్ విడుదల, అంతేకాకుండా ఒక జిల్లా ఒక ఉత్పత్తితోటి బొబ్బిలి వీణ ప్రత్యేకత మరింత వినియోగింపజాగింది. జాతీయ స్థాయినే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఖ్యాతి మరింత వ్యాప్తి చెందింది. అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బొబ్బిలి వీణ ప్రత్యేకత చాటుకున్నప్పుడు కూడా ఇక్కడ కార్మికుల దీనస్థితి మాత్రం నేటికి అలానే ఉంది. కనీసము రుణాలు మంజూరు చేయకపోవడంతో కాకుండా ఈ తయారీ కేంద్రం కూడా మౌలిక వసతులు కల్పించకపోవడము మరింత పరిస్థితి దినదిన గండంగా ఉందని చెప్పేసి ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. వీటితో పాటు కూడా ప్రత్యేక రుణాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రాలు అందిస్తే మరింత మంది రాబోయే తరాలు ఈ వీణల తయారీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వీణల తయారీ కేంద్రం కార్మికులు చెప్తున్నారు. బొబ్బిలి వీణ తయారీ కేంద్రం నుంచి కెమెరా నాగేశ్వర్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.